హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ స్మైల్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టాపిక్లోకి వచ్చేస్తే, అసలేంటి ఆపరేషన్ బ్రహ్మ? భారత్ మయన్మార్కు ఏమి సహాయం చేసింది, ఏ విధంగా సహాయం చేయనుంది అంటే, మయన్మార్లో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం కారణంగా భారత్ మయన్మార్కు సహాయం చేయడం కోసం ఏర్పాటు చేసిందే ఈ ఆపరేషన్ బ్రహ్మ అనేది. భారీ భూకంపాలతో థాయిలాండ్, మయన్మార్ వణికిపోతున్నాయి. ఈ విలయం కారణంగా ఎత్తైన భవంతులు, పురాతన వంతులు సహా అనేక కట్టడాలు కుప్పకూలిపోయాయి. 1000 మంది మరణించారు, 2000 మంది గాయపడ్డారు. అక్కడి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. మార్చి 28వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 4 తీవ్రతతో మయన్మార్లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 10 భూకంపాలు సంభవించాయి. అదేవిధంగా మార్చి 28న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో మరియు మయన్మార్లో మాండలే సగం పరిసరాల్లో రిక్టర్ స్కేలు మీద 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది అతి తీవ్రమైన భూకంపం. 12 నిమిషాల వ్యవధిలో 2 ప్రకంపనలు సంభవించాయి. శనివారం ఉదయం బంగ్లాదేశ్, చైనాలో కూడా స్వల్ప స్థాయిలో భూకంపం ప్రకంపనలు వచ్చాయి, కానీ ఎలాంటి నష్టం జరగలేదు. ఆపరేషన్ బ్రహ్మలోకి వస్తే 29 మార్చి ప్రారంభించారు. 80 మంది ఎన్టీఆర్ సిబ్బందిని భారత వాయుసేన విమానాల్లో పంపించనున్నారు. సహాయక సామాగ్రిని చేరవేతకు నౌకాదళాన్ని రంగంలోకి దించారు. 4 నౌకలు సిద్ధం చేయగా ఐఎన్ఎస్ సావిత్రి, ఐఎన్ఎస్ సాత్పురులు బయలుదేరాయి. 4 రెస్క్యూ శునకాలు కూడా సహాయక చర్యలో పాల్గొంటాయి అని వెల్లడి చేయడం జరిగింది. ఈ రెస్క్యూ శునకాలు ఈ భూకంపంతో కుప్పకూలిన భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి జాడను గుర్తించేందుకు తీసుకెళ్లాలని ప్రకటించడం జరిగింది. వీటికి తోడు ఆగ్రా నుంచి 118 మందితో కూడిన బృందం మయన్మార్కు వెళ్లనుంది. క్షేత్రస్థాయి ఆసుపత్రిని ఏర్పాటు చేసి అక్కడ వైద్య సేవలు అందించనుంది అని భారత్ విదేశాంగ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఆపరేషన్ బ్రహ్మలో ఏమేమి తీసుకెళ్లారు అంటే, ఇప్పుడు ప్రజెంట్ తీసుకెళ్ళింది ఏంటంటే, మయన్మార్కు 15 టన్నుల సామాగ్రి పంపించింది. ఫుడ్కు సంబంధించింది టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించారు. ఇప్పటికే 15 టన్నుల సామాగ్రి, 80 మంది ఎన్టీఆర్ సిబ్బందిని వాయుసేన విమానాల్లో పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెస్క్యూ శునకాలను కూడా తీసుకెళ్లనున్నారు. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయం అందిస్తామని ప్రకటించాయి. భారత్తో పాటుగా ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రి పంపుతామని ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఈ మయన్మార్లోని పరిస్థితిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత దేశానికి మేము అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. నెక్స్ట్ వీడియో, ఈ భూకంపం ఎందుకు వచ్చింది, కారణాలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేదా ఏదైనా టాపిక్ గురించి మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.